శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనకి మే 17వ తేదీ నుండి అధిక జ్యేష్ఠ మాసం అయితే ప్రారంభమవుతుందండి. ఈ అధిక జ్యేష్ఠ మాసం అంటే ఏమిటి? ఈ అధిక జ్యేష్ఠ మాసం ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది? ఈ అధిక మాసంలో చేయవలసిన పనులేంటి, చేయకూడనివేంటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాయండి. ముందుగా అధిక మాసం అంటే ఏంటో తెలుసుకుందాము. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కాలగణన సూర్యుడు చంద్రుల మీద ఆధారపడి ఉంటుంది. సూర్యుడిని ఆధారంగా చేసుకొని లెక్కగట్టే కాలమానాన్ని సౌరమానం అని, చంద్రుడిని ఆధారంగా చేసుకొని లెక్కగట్టే కాలమానాన్ని చంద్రమానం అని అంటారండి. చంద్రమానంలో సంవత్సరానికి 354 రోజులైతే ఉంటాయి. సౌరమానంలో సంవత్సరానికి 365 రోజులైతే ఉంటాయండి. అయితే సౌరమానానికి చంద్రమానానికి మధ్య సంవత్సరంలో 11 రోజులు తేడా అయితే ఉంటుంది. వ్యత్యాసాన్ని సరిచేయడానికి ప్రతి 32 నెలలకు ఒకసారి ఒక మాసాన్ని అధిక మాసంగా అయితే భావిస్తాము. దీన్ని అధిక మాసం అయితే అంటారు. ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారండి. ఈ అధిక మాసం సంయోగం వల్ల ఈ 2026 సంవత్సరం జ్యేష్ఠ మాసం సుమారు 60 రోజులైతే ఉండబోతుందండి. ఈ 2026 సంవత్సరం అధిక మాసంగా చెప్పుకునే మాసం అధిక జ్యేష్ఠ మాసం. ఇది 2026 సంవత్సరం మే 17వ తేదీ అనగా ఆదివారంతో అధిక జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి 2026 సంవత్సరం జూన్ 15 సోమవారంతో అధిక జ్యేష్ఠ బహుళ అమావాస్య తిథితో అధిక జ్యేష్ఠ మాసం అనేది ముగిస్తుందండి. తర్వాత జూన్ 16వ తేదీ నుండి నిజం జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ అధిక మాసం శ్రీ మహావిష్ణువుకి విశేషమైన మాసం అండి. అందుకే ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసానికి పేరు శ్రీ మహావిష్ణువే ప్రసాదించాడని, ఈ అధిక మాసంలో చేసే దైవ కార్యాలకు అనంతమైన ఫలాలు లభిస్తాయని, వరమిస్తాడని పురాణాలు అయితే చెప్పబడినాయండి. అధిక మాసం మహిమ గురించి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవి అడిగినప్పుడు, పురుషోత్తమ మాసంలో ఎవరైతే నదీ స్నానాలు, జపం, హోమం, దానం వంటివి ఆచరిస్తారో వారికి మిగిలిన సాధారణ మాసంలో కన్నా అధిక రెట్లు ఫలితం అయితే ఉంటుందని చెప్పినట్లుందండి. అలాగే అధిక మాసంలో పుణ్యకర్మలను ఆచరించని వారికి జీవితంలో కష్టాలు నష్టాలు ఎదురవుతాయని చెప్పినట్లు పౌరాణిక కథ అయితే ఉందండి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ అష్టమి తిథి, నవమి తిథి, ఏకాదశి తిథి, ద్వాదశి తిథి, చతుర్దశి తిథుల్లో అలాగే పౌర్ణమి తిథుల్లో కనీసం పుణ్యకార్యాలను చేయాలని, ఇలా చేసిన వారికి అపారమైన పుణ్యఫలం కలుగుతుందని కూడా చెప్పినట్లయితే ఉందండి. కాబట్టి ఈ అధిక మాసంలో దైవారాధనలు, పితృ ఆరాధన, పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు చేయడం వల్ల విశేషమైన ఫలితాలు అయితే లభిస్తాయండి. ప్రధానంగా ఈ అధిక మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించడం, విష్ణు సహస్రనామం పఠించడం, ఏకాదశి ఉపవాసాలు ఆచరించడం, వ్రతాలు, దీక్షలు చేపడం వల్ల రెట్టింపు ఫలితాలు అయితే కలుగుతాయని పెద్దలైతే చెప్తున్నారండి. ఈ మాసంలో చేసే పుణ్యస్నానాలు, జపాలు, తాపాల వల్ల అక్షయ ఫలం కలుగుతుందని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో చెప్పినట్లు కూడా పురాణాలతో చెప్పబడుతుందండి. ఈ అధిక మాసం అయితే ఈ అధిక మాసంలో ఎటువంటి పండుగలు లేని అశుభ మాసంగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో వివాహ వేడుకలు, గృహప్రవేశ వేడుకలు మరియు ఇతర శుభకార్యాలు నిర్వహించరాదండి. అలాగే ఇంటి నిర్మాణము, ఆస్తి కొనుగోలు, అలాగే కొత్త దుకాణాలు, చెవులు కుట్టించడం, పుట్టు వెంట్రుకలు తీయించడం వంటి ఇతర శుభకార్యాలు కూడా ఈ అధిక మాసంలో అయితే చేయకుండా ఉండడం మంచిదండి. కానీ ఈ అధిక మాసంలో దాన ధర్మాలు, పూజలు ఎంత ఎక్కువ చేస్తే అంత విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయని మన పెద్దలైతే చెప్తున్నారండి. శక్తి మేరకు పేదవారికి మీకు తోచినంతలో దానం అయితే చేయడం ద్వారా అధిక ఫలితాలు అయితే పొందవచ్చండి. ఓకే అండి, ఈ అధిక మాసం గురించి నేను ఈ వీడియోలో తెలియజేశాను. మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.